హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. నేను మీ భాష. ఈ వీడియోలో ఎస్బీఐ క్లర్క్ 20th సెప్టెంబర్ జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్టయితే డైరెక్షన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 టీమ్స్ ఉన్నాయంట, ఎక్స్ వై. అలాగే వాటి యొక్క రన్స్ ఇచ్చాడు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఓకే, సో ఒకసారి ఈ చార్ట్ కానీ చూసుకున్నట్టయితే 100కి 0కి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, గ్యాప్స్ అంటే లైన్స్ కాదు, గ్యాప్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, 4 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 100/4 ఎంత? 25. అంటే ఈచ్ గ్యాప్ అనేది 25 అనమాట. ఓకే, సో దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఇది? ఓకే, సో ఇది ఎంత వస్తుంది అంటే 400 కన్నా 25 తక్కువ, అంటే 1 గ్యాప్ తక్కువ ఉంది కదా, అంటే 25 తక్కువ ఎంత? 375. ఇది చూసుకున్నట్టయితే 300. ఇది చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే 2 గ్యాప్స్ అంటే 50. సో ఇది ఎంత వస్తుంది? 250 వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే 200 కన్నా 1 గ్యాప్ తక్కువ, 1 గ్యాప్ అంటే 25, కాబట్టి ఇది ఎంత వస్తుంది? 175 వస్తుంది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 400. ఇది చూసుకున్నట్టయితే 300 ప్లస్ ఒక గ్యాప్ అంటే 325. దట్స్ ఇట్. సో ఇప్పుడు కానీ మనము క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్స్ స్కోర్ బై ఎక్స్ అండ్ వై ఆన్ మండే. సో ఎక్స్ ప్లస్ వై ఆన్ మండే టుగెదర్. ఓకే, టుగెదర్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ మైనస్ రన్స్ స్కోర్ బై ఎక్స్ ఆన్ వెడ్నెస్డే. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ఆన్ మండే. సో ఈ రెండు అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 675 టు ద ఎక్స్ ఆన్ వెడ్నెస్డే. సో ఎక్స్ ఆన్ వెడ్నెస్డే ఎంత? 400. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? సో 275. ఆన్సర్ ఏమవుతుంది? 275 అవుతుంది. దట్స్ ఇట్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై వై ఆన్ ట్యూస్డే. సో వై ఆన్ ట్యూస్డే. ఓకే, రేషియో అన్నాడు కాబట్టి బై రాశాను. టు ద 1/5 ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై వై ఆన్ మండే. సో 1/5 ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ వై ఆన్ మండే ప్లస్ వెడ్నెస్డే, వై ఆన్ వెడ్నెస్డే. ఓకే, సో వై ఆన్ ట్యూస్డే చూసుకుంటాను ఎంత? 175 డివైడెడ్ బై వై ఆన్ మండే ప్లస్ వై ఆన్ వెడ్నెస్డే. మండే ప్లస్ వెడ్నెస్డే మొత్తం ఎంత? 625. ఉత్త 625 కాదు, మనకి ముందు ఎంత ఉంది? 1/5 ఉంది. సో 1/5 ఇంటూ 625. సో అప్పుడు ఇది క్యాన్సిల్ పోతే ఎంత? 125. అప్పుడు మొత్తం ఎంత? 175 డివైడెడ్ బై 125. ఇదెంత? బై 5. ఇదెంత? 7. సో ఆన్సర్ ఏమొస్తుంది? 7:5. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద రన్స్ స్కోర్డ్ బై ద ఎక్స్ ఆన్ సండే. ఓకే, సో ఇక్కడ సండే లేదు, ఒక సండే ఉందంట. ఓకే, సో ఎక్స్ ఉందంట. ఈజ్ 2/5 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై ఎక్స్ ఆన్ వెడ్నెస్డే. ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒకటి మీరు 2/5 కనుక్కోండి. ఓకే, సో ఒకటి ఏంటంటే 2/5 ఆఫ్ ద వెడ్నెస్డే కనుక్కోండి. ఓకే, సో ఇక్కడ ఎంత? 2/5 ఆఫ్ ద వెడ్నెస్డే ఎంత? 400. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 160 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? లెస్ అన్నాడు. ఓకే, ఈ లెస్ అనే దాన్ని ఏం చేయాలంటే యాక్చువల్ 400 కదా, ఈ 400లో నుంచి లెస్ చేయండి. ఓకే, ఎంత వస్తుంది? 240 వస్తుంది. సో ఏమవుతుంది? 240 వస్తుంది. ఓకే, సో ఒకటి ఇలా కనుక్కోవచ్చు, లేదంటే ఇంకోలా కూడా కనుక్కోవచ్చు. అది ఏంటంటే మీకు కానీ లెస్ కనిపించింది అనుకోండి, ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ కానీ 50% లెస్ ఉన్నా, ఓకే, సో ఇక్కడ మనకి 50 లేదు, 2/5 ఉంది. ఓకే, ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 1లో నుంచి దాన్ని మైనస్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 1 మైనస్ 2/5. ఒకవేళ పర్సెంట్లో ఇస్తే 100లో నుంచి దాన్ని మైనస్ చేయండి. ఓకే, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో 1లోంచి ఆ 2/5ని మైనస్ చేస్తేనే ఎంత వచ్చింది? 3/5 వచ్చింది. ఇప్పుడు 3/5 ఆఫ్ ద వెడ్నెస్డే కనుక్కుంటా. ఎక్స్ ఆన్ వెడ్నెస్డే ఎంత? 400. ఓకే, సో ఇది చేసినా మనకి ఏమొస్తుంది? 240 వస్తుంది. ఓకే, ఒకటి అలా అయినా కనుక్కోవచ్చు, లేదా ఇలా అయినా కనుక్కోవచ్చు. ఓకే, 240 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడో చూద్దాం. ఫైన్ ద రన్స్ స్కోర్డ్ బై ఎక్స్ ఆన్ సండే. ఎంత? 240. అదే ఆన్సర్. ఓకే, చాలా సింపుల్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే యావరేజ్. ఓకే, సో యావరేజ్ ఇచ్చాడు. ద యావరేజ్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై వై ఆన్ వెడ్నెస్డే. సో వై ఆన్ వెడ్నెస్డే అండ్ సాటర్డే. ఓకే, సాటర్డే ఇక్కడ లేదు యాక్చువల్గా. ఓకే, సాటర్డే వచ్చేసరికి వై. ఓకే, సమ్ ఎక్స్ నాకెంతో తెలీదు ఉందన్నమాట. ఓకేనా, సో ఈ రెండు యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు? 330 ఇచ్చాడు.
ఓకే. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. జనరల్‌గా ఏం చేస్తాము? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. యావరేజ్ మనం ఈజీగా కనుక్కునే దానికి చెప్తున్నాను. ఓకే. ఒకటి ఏంటి అంటే మనం ఇలా చేస్తాం. 325 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 330. ఓకే. సో దాని నుంచి ఎక్స్ కనుక్కుంటాం. ఓకేనా? సో అది ఒక మెథడ్. కానీ ఇక్కడ నేను అలా చెప్పను. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ఇక్కడ 325 రాసుకుంటాము, ఎక్స్ రాసుకుంటాము. మనకి యావరేజ్ ఎంత ఇచ్చేసాడు? యావరేజ్ ఎంత 330 ఇచ్చాడు. ఓకే. యావరేజ్ ఎంత 330 ఇచ్చాడు. సో ఇప్పుడు 330కి ఏం చేస్తే ఈ వాల్యూస్ వస్తాయని చూసుకుంటా. 330కి ఏం చేస్తే నాకు ఇది వస్తుంది -5. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ నేను ఏది పెడితే అప్పుడు ఈ టోటల్ అంతా 0 రావాలి. ఓకే. సో ఇక్కడ నేను ఏదైతే వాల్యూ పెడతానో, ఓకే, ఇక్కడ ఏదైతే వాల్యూ పెడతానో అప్పుడు ఈ ఎంత సమ్ చేస్తే నాకు 0 రావాలి. ఏం వాల్యూ పెడతాను? +5 పెడితేనే కదా నాకు 0 వస్తుంది. ఓకే. కాబట్టి 330 + 5 ఎంత? ఇదంతా 335. కాబట్టి ఈ వాల్యూ ఎంత? 335. కాబట్టి ఈ వాల్యూ 335 అనమాట. ఓకే. సో 335 అనేది వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగాడో చూద్దాం. ఫైండ్ ద రన్స్ స్కోర్ బై వై ఆన్ సాటర్డే. అంటే ఇదే కదా 335. ఈ 335 ఈజ్ హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ దాన్ ద రన్స్ స్కోర్ బై ఎక్స్ ఆన్ ట్యూస్డే. ఓకే. అంటే ఈ 335 ఓకే, ఈ 335 మైనస్ ఓకే. సో ఎక్స్ ఆన్ ట్యూస్డే. సో ఎక్స్ ఆన్ ట్యూస్డే ఎంత? 250. సో ఇది మనం కనుక్కోవాలి. ఓకే. సో ఈ డిఫరెన్స్ ఎంత? 85 వస్తుంది. 85 డివైడెడ్ బై 250 దట్ ఇంటూ 100. ఓకే. సో మనం 10 ఇక్కడే ఉంచుదాము. 10 ఇక్కడే ఉంచి 25తో 4 క్యాన్సిల్ కొడదాం. ఓకే. సో అప్పుడు ఎంత వస్తుంది? 85 4 డివైడెడ్ బై 100. సారీ 80 ఇంటూ 4 ఇక్కడ 10 ఉంది కాబట్టి 10. ఓకే. 80 4s ఎంత? ఓకే. 85 4s ఎంత వస్తుందంటే 320 + 20 340. సో 340 డివైడెడ్ బై 10 విచ్ ఇస్ నథింగ్ బట్ 34. సో 34% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ డిఐలో లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమి ఇవ్వలేదు. ద సమ్ ఆఫ్ ద టోటల్ రన్స్ బై వై ఇన్ ఆల్ ద గివెన్ డేస్. అంటే ఇది మొత్తం సమ్ చేయాలంటే అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. సో ఫస్ట్ 100s సమ్ చేస్తాను. 300 + 100. ఓకే. ప్లస్ 300 400 + 300 700. ఓకే. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇక్కడ ఏదైతే ఉందో అది యాడ్ చేశాను. 75 25 100 కాబట్టి 700 + 100 ఎంత? 800. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 800 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇదనమాట ఆన్సర్. సో ఇది ఫస్ట్ డిఐ. ఇప్పుడు నెక్స్ట్ డిఐ సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టేబుల్ డిఐ ఇచ్చాడు. ఓకే. సో ఇది టేబుల్ డేటా అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 30% ఆఫ్ ద బుక్స్ సోల్డ్ ఇన్ జనవరి. ఓకే. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఓకే. సో 30% ఆఫ్ ద బుక్స్ సోల్డ్ ఇన్ జనవరి. నేను ఎలా రాస్తానంటే 30% ఆఫ్ ద బుక్స్ అంటే 3/10 రాసుకుంటా. ఓకే. ఇన్ జనవరి. ఓకే. సో ఇన్ జనవరి అండ్ 25 బుక్స్ సోల్డ్ ఇన్ ఫిబ్రవరి బై స్టోర్ ఏ. ఇక్కడ ఇచ్చాడు కదా. ఓకే. సో జనవరి ఏ ఎంత? 150 ప్లస్ 25% ఆఫ్ ద బుక్స్ ఇన్ ఫిబ్రవరి. 25 అంటే 1/4. 1/4 ఇంటూ ఫిబ్రవరిలో ఎంత? 264. ఓకే. ఇవి ఏమన్నాడు? ఆర్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్ అంట. ఇది ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసి కనుక్కుంటామో అది ఫారెన్ లాంగ్వేజ్లో ఉన్నాయంట. ఓకే. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫారెన్ లాంగ్వేజ్ బుక్స్ సోల్డ్ బై ఏ. అంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇది క్యాన్సిల్. ఇక్కడంతా 45. ఓకే. ఇది క్యాన్సిల్ చూసుకున్నట్టయితే మనకి 6 మళ్ళీ అగైన్ 6 వస్తుంది. కాబట్టి 66. కాబట్టి 40 60 100 5 6 11. కాబట్టి 100 + 11 111. సో ఆన్సర్ ఏమొస్తుంది? 111 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టోర్ డి సోల్డ్ ఓన్లీ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్. సో డి చూసుకున్నట్టయితే ఓన్లీ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ అని మాత్రమే అమ్మాయంట. సో డి ఉంది. సో డి ఫిక్షన్ బుక్స్ అలాగే నాన్ ఫిక్షన్ బుక్స్ రెండు మాత్రమే సేల్ చేసి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ద ఫిక్షన్ టు నాన్ ఫిక్షన్ బుక్స్ సోల్డ్ బై ద డి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి ఈజ్ 3:1 అన్నాడు. ఓకే. సో అంటే 2 మంత్సే ఉన్నాయి ఇక్కడ. ఓకే. 2 మంత్సే ఉన్నాయి. ఆ 2 మంత్స్లో ఈ రేషియో వచ్చేసరికి 3:1 అంట, ఫిక్షన్ టు నాన్ ఫిక్షన్. ఓకే. సో ఈ 2 మంత్స్లో టోటల్ ఎంత? 156 + 128. ఓకే. ఇక్కడ మనం దీన్ని కానీ యాడ్ చేసుకున్నట్టయితే ఏమొస్తుంది? ఓకే. సో ఇక్కడ మనకి యాడ్ చేసుకున్నట్టయితే 4 8 2 284 అనేది మనకు వచ్చింది. సో మొత్తం టోటల్ బుక్స్ ఎంత? 284.
రైట్. సో మొత్తం టోటల్ బుక్స్ ఎన్ని వచ్చాయంటే 284 వచ్చాయి. ఓకే, టోటల్ బుక్స్లో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంతా 3:1. సో మనకేమొస్తుంది, నేను ఇది 3 పార్ట్స్ అనుకుంటాను, ఇది 1 పార్ట్ అనుకుంటాను, టోటల్ అంతా 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ దేనికి ఈక్వల్, మొత్తం టోటల్ 284కి ఈక్వల్. సో అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 71 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 3 × 71 విచ్ ఈస్ నథింగ్ బట్ 213, రైట్. 213 అవుతుంది. నెక్స్ట్ 1 పార్ట్ ఎంత, 71 కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే 71 అవుతుంది. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్షన్ బుక్స్ సోల్డ్ బై డి. ఓకే, ఫిక్షన్ ఎంత 213. ఓకే, సో 213 డిఫరెన్స్ అన్నాడు. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ అన్నాడు. ఓకే, అండ్ టోటల్ బుక్స్ ఏ ఇన్ జనవరి. సో ఏ జనవరిలో ఎంత 150 కాబట్టి 150. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 3, 6, 63. అంతే, 63 మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, చాలా చిన్న క్వశ్చన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద బుక్స్ సోల్డ్ బై బి అండ్ సి ఇన్ ఫిబ్రవరి. సో బిఏ సిఈ ఫిబ్రవరి అంటే 280/175. ఈ రేషియో కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5తో చూసుకున్నట్టయితే ఇదంతా 56. ఇది వచ్చేసరికి 5తో చూసుకున్నట్టయితే 335. ఓకే, 7తో క్యాన్సిల్ అవుతుంది కదా, 7 5s 7 8s. సో 8:5 అనేది మనకి ఆన్సర్. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బుక్స్ సోల్డ్ బై ఏ ఇన్ ఫిబ్రవరి. సో ఏ ఇన్ ఫిబ్రవరి ఎంత 264. ఈజ్ వాట్ % లెస్ దాన్ ద బుక్స్ సోల్డ్ బై బి అండ్ సి టుగెదర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఓకే, సో బి అండ్ సి కనుక్కోవాలి, ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి కనుక్కోవాలి. అంటే 224 + 216. ఓకే, సో ఎంత వస్తుందంటే మనకి 200 400 24 + 16 ఎంత 40. సో 440. ఓకే, పర్సెంట్ అడిగారు కాబట్టి ఇది కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు 264 440 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. సో 440 264 అనమాట. ఓకే, సో ఇక్కడ 6 వస్తుంది, ఇది 7 అయితే ఇక్కడ 7 వస్తుంది. 176 అనేది ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎంత అవుతుంది, 176 డివైడెడ్ బై 440 ఇంటూ 100, రైట్. ఒక 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 11s ఇక్కడ చూసుకున్నట్టయితే 4 4s అండ్ 4 4s అంటే 44. 1s 4. ఆన్సర్ ఏమవుతుంది 40. సో 40% ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జనవరి. ఓకే, సో జనవరిలో స్టోర్ ఈ అంటే స్టోర్ ఈ లేదు, సపరేట్ స్టోర్ అనమాట. స్టోర్ ఈ ఉంది. సో 20% మోర్ బుక్స్ దాన్ ఏ. అసలు యాక్చువల్లో ఏలో ఎన్ని బుక్స్ అమ్మిందంటే 150కి 20% ఎక్కువ. ఓకే, 150కి 20% ఎంత అసలు, 20% ఆఫ్ 150 ఈజ్ నథింగ్ బట్ 30. ఓకే, సో కాబట్టి +30, 150 + 30 అంతా 180. కాబట్టి ఈ అనేది 180 బుక్స్ అనేది సోల్డ్ చేసింది జనవరిలో. అండ్ టోటల్ బుక్స్ సోల్డ్ బై ఈ ఈజ్ 500. అంటే టోటల్ అంటే జనవరి + ఫిబ్రవరి వచ్చేసరికి మొత్తం ఎంత 500 అనమాట. ఈ వాల్యూ ఏదైతే ఉందో 500 అంట. సో అప్పుడు ఈ వాల్యూ అంతే ఉంటుంది, సింపుల్ కదా, 320 అంతే ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. అక్కడితో డిఏ అయిపోయింది. ఇప్పుడు మనకి క్యాజువల్ డిఏ అనేది ఇచ్చారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ డైరెక్షన్స్లో చూసుకున్నట్టయితే ద డేటా గివెన్ బిలో షోస్ ద ఆర్డర్స్ డెలివర్ బై ద 2 కంపెనీస్. ఒకటి సూపర్ ఈట్, ఇంకోటి ఫుడ్ మార్ట్ ఇన్ 3 డిఫరెంట్ సిటీస్ ఏ బి సి. సో రాసుకుంటాను. సో ఏ అలాగే బి అలాగే సి, అలాగే రెండు కంపెనీస్ ఉన్నాయంట. ఒకటి వచ్చేసరికి సూపర్ ఈట్ ఎస్గా రాసుకుంటాను, ఫుడ్ మార్ట్ని ఎఫ్గా రాసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు డేటాలోకి వెళ్ళిపోతాం. ఫుడ్ మార్ట్ డెలివర్స్ 40% మోర్ ఆర్డర్స్ దాన్ సూపర్ ఈట్ ఇన్ సిటీ ఏ. అంటే సిటీ ఈలో ఫుడ్ మార్ట్ అనేది 40% ఎక్కువ అంట దాన్ సూపర్ ఈట్. అంటే ఇది 100 అయితే ఇది ఎంత అవ్వాలి, 140 అవ్వాలి, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ మనం 100 140 వేసుకోం. ఓకేనా. సో 100 140 క్యాన్సిల్ పోతుంది కదా 20తో క్యాన్సిల్ పోతే ఇది 5 ఇది 7 ఇలా రాసుకుంటాం. ఉత్త 5 7 వేసుకోకూడదు. ఓకేనా. వీ హ్యావ్ టు ఇండికేట్ సమ్ వేరియబుల్ ఇండికేట్ చేయాలి. సో నేను దీన్ని 5A అనుకుంటాను, దీన్ని 7A అనుకుంటాను. ఓకే, రేషియోస్ ఇచ్చినప్పుడు ఇలా మనం రాసుకుంటాం. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ డెలివర్ బై సూపర్ హీట్ ఇన్ సిటీ బి. ఓకే, సూపర్ హీట్ ఇన్ సిటీ బి అంటే ఈ వాల్యూ ఈజ్ 1 మోర్ దాన్ ద ఆర్డర్స్ డెలివర్ బై ద ఫుడ్ మార్ట్ ఇన్ సిటీ ఏ. అంటే ఫుడ్ మార్ట్ ఇన్ సిటీ ఏ అంటే దీనికన్నా ఇది 1 ఎక్కువ, 1 ఆర్డర్ ఎక్కువ. అంటే ఏమవుతుంది 7A + 1.
ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఓకే, సో అది జాగ్రత్తగా చదవాలి. ఓకే, సో అందుకే క్యాజులేట్ అనేది రాంగ్, అంటే తప్పుపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ చదవడంలోనూ ఓకేనా, మనం ఇక్కడ ఫుడ్ మార్ట్ వేసుకున్నాము, పొరపాటున మనం ఇదిగానే వేసుకున్నట్టయితే మొత్తం పోతుంది. ఓకే, అందుకే జాగ్రత్తగా చదవాలి, ఎస్పెషల్లీ క్యాజులేట్ డిఐ విషయంలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆర్డర్ డెలివర్డ్ బై సూపర్ హీట్ ఇన్ సిటీసీ అంటే ఈ వాల్యూ ఈజ్ ట్వైస్ ద సిటీ, అంటే దీనికి ట్వైస్ ఉందంట, అంటే ఎంత 10A అంతే కదా. ద రేషియో ఆఫ్ ద ఆర్డర్స్ డెలివర్డ్ బై ద ఫుడ్ మార్ట్ ఇన్ B2C. ఓకే, B2C ఈ రేషియో మనకి ఇచ్చింది ఎంత, 3:4 అంట. ఇది 3, ఇది 4. నేనేమనుకుంటా అంటే ఇది 3B అనుకుంటాను, ఇది 4B అనుకుంటాను. అయిపోయింది. నెక్స్ట్ సూపర్ ఈట్ డెలివర్స్ 1211 ఆర్డర్స్ వేర్ ఫుడ్ మార్ట్ డెలివర్స్ 1141 ఆర్డర్స్. అంటే ఈ సూపర్ ఈట్ ఉంది కదా, సో ఇది టోటల్ వచ్చేసరికి మనకి ఎంత, 1121. ఓకే, ఈ ఫుడ్ మార్ట్ వచ్చేసరికి టోటల్, అంటే ఈ మొత్తం టోటల్ వచ్చేసరికి ఎంత అంటే 1141. ఓకే, సో దీని నుంచి మనం ఏం సాల్వ్ చేయొచ్చు అంటే, ఓకే, సో ఇదంతా యాడ్ చేస్తే మనకి 1121 కదా, కాబట్టి యాడ్ చేస్తాను. 5A plus 7A plus 1 plus 10A that is equal to 1121. సో ఇదంతా యాడ్ చేస్తే 5A plus 7A 12A plus 10A which is nothing but 22A. సో 22A is equal to, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 అటు పోతుంది, మైనస్ అవుతుంది, అప్పుడు 1120 అవుతుంది. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే అంతేనా, ఎస్ 11, సారీ దిస్ ఈజ్ నథింగ్ బట్ 1121, దిస్ ఈజ్ 1211. ఓకే, సో ఇక్కడ 1211 అవుతుంది. సో అప్పుడు అటు ఈ 1 అటు వెళ్తే మనకి ఏమవుతుందంటే 1210 అవుతుంది. ఇది 11 2s, ఇది 11 11s. ఓకే, అప్పుడు 2 క్యాన్సిల్ చేస్తే ఇదంతా 55. అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది, 55 వస్తుంది. ఓకే, అలా పక్కన పెడదాం, ఏ వాల్యూని 55 వచ్చింది కాబట్టి అలా పక్కన పెడదాం, రాసుకోవద్దు. ఓకే, అంటే రాసుకోవద్దు అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓకే, సో అది టైం వేస్ట్, మనం రాసి పెట్టుకుందాం పక్కన. ఓకే, నెక్స్ట్ ఇది కనుక్కుందాం. సో ఈ మొత్తం వాల్యూ కనుక్కుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమొచ్చింది, 7A plus 3A plus 4, సారీ 3B plus 4B ఎంత, 7B. కాబట్టి 7B దట్ ఈజ్ ఈక్వల్ టు 1141. ఓకే, 7A అంటే 7 × 55 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 7 × 55 ఎంత, 35 ప్లస్ 350 ప్లస్ 35 385. ఇదంతా 385 అవుతుంది. ఇది 7B దట్ ఈజ్ ఈక్వల్ టు 1141. ఓకే, 35 ఇటు పోతుంది, మైనస్ అవుతుంది, 385. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 6 5 756 వస్తుంది. అంటే 7B ఈజ్ ఈక్వల్ టు 756. ఓకే, సో ఓకే 7B ఈజ్ ఈక్వల్ టు 756 వస్తుంది. అప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 108. సో కాబట్టి B వాల్యూ ఎంత వచ్చింది, 108 వచ్చింది. ఓకే, సో దీన్ని కూడా అలా పెట్టుకుందాం. ఓకే, రాసుకోవద్దు, జస్ట్ అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. CGF. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్స్లో ఏమి ఇచ్చారో చూద్దాము. మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఫైండ్ ద టోటల్ ఆర్డర్స్ డెలివర్డ్ బై ద బోత్ ద కంపెనీస్ ఇన్ సిటీ ఏ. ఓకే, సిటీ ఏలో 2 కావాలి, అంటే 7A ప్లస్ 5A ప్లస్ 7A అంటే మొత్తం ఎంత, 12A. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, 12 × 55. ఓకే, సో 12 × 55 వేస్తాము, 12 5 60 అంటే 660 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 600 + 60 మనకి ఎంత, 660. సో 660 అనేది ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఇలా ఆన్సర్. ఓకే, ఇన్స్టెడ్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేసినా మనం మళ్ళీ ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా కన్నా మనం ముందే ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఆర్డర్స్ డెలివర్డ్ బై ద సూపర్ హీట్ ఇన్ B. ఓకే, సూపర్ హీట్ S ఇన్ B టు ద ఆర్డర్స్ డెలివర్డ్ బై ద ఫుడ్ మార్ట్ ఇన్ B. సో ఫుడ్ మార్ట్ ఇన్ B అంతే. సో B చూసుకుందాము. ఓకే, సో సూపర్ హీట్ ఎంత, 7A + 1. ఓకే, ఇది వచ్చేసరికి 3B. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 7As అంటే 7 × 55 ఎంత, 385. 385 + 1 డివైడెడ్ బై 3B 3 × 108. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయడమే, ఇంకేం లేదు. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 386 డివైడెడ్ బై 3 × 108 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు 3తో క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ కాదు. ఓకే, సో ఇంకా మనకి 2 మాత్రమే మిగిలింది. సో 2తో క్యాన్సిల్ చూసుకున్నట్టయితే 2 1s 2 193 వచ్చింది. సో ఇది వచ్చేసరికి 254 వచ్చింది. కాబట్టి ఇంకా మనకి దారి ఇంకేం లేదు, ఇది ఒకటే 193 ఉంది కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది, 193 కరెక్ట్ అవుతుంది.
ఓకేనా, ఎందుకంటే 2 లేదు, అంటే 2 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, 3 అవ్వదు, 4 అవ్వదు, ఏది అవ్వదు. సో అందుకని 193 కరెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్స్ డెలివర్డ్ విత్ సూపర్ హీట్ ఇన్ ఏ అండ్ సి. సో ఎస్, ఏ అండ్ సి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5A 10A, డిఫరెన్స్ ఎంత 5A. సో 5 into 55 ఎంత 275. సో ఆన్సర్ ఎంత 275. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సిటీ ఈ అంటే అసలు లేదు, సిటీ ఈ అనేది ఈ అనేది ఉందంట. ఓకే, సూపర్ ఈ డెలివర్స్ 25% మోర్ దాన్ ఫుడ్ మార్ట్ ఇన్ బి. ఓకే, సో అంటే ఫుడ్ మార్ట్ ఇన్ బి ఎంత E3B అనమాట. అంటే ఈ 3B కన్నా 25% మోర్ ఎక్కడ అమ్ముతుంది, ఇక్కడ ఈ వాల్యూ అనమాట అది. ఓకే, సో ఫస్ట్ 3B అంతా కనుక్కుంటా. ఓకే, 3B అంటే ఎంత 3 into 108, 3 into 108, 300s ఎంత 300, 3/8 ఎంత 24, కాబట్టి 300 + 24 324, కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందంటే 324 అవుతుంది. ఓకే, ఈ 324కి 25% మోర్, 25%ని ఫ్రాక్షన్స్లో ఏం రాసుకోవచ్చు 1/4గా రాసుకోవచ్చు. సో 1/4 into 324 ఎంత, సో 81, అంటే 324కి 81 యాడ్ చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది 405 వస్తుంది. అంటే ఈ వాల్యూ ఎంత అంటే 405 అంట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఫైండ్ ద ఆర్డర్ డెలివర్డ్ బై ద సూపర్ ఈట్ ఇన్ ఈ. ఓకే, ఇది ఈ 405 ఏదైతే ఉందో ఈ 405 అనేది ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ ఆర్డర్స్ డెలివర్డ్ బై ద బోత్ కంపెనీస్ ఇన్ ఏ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా, ఈ 405 అనేది ఏదైతే ఉందో ఈ 405 అనేది ఎంత % ఉంటుంది బై బోత్ కంపెనీస్ ఇన్ ఏ, అంటే ఏలో బోత్ కంపెనీస్ ఈ రెండు చూసుకోవాలి, అంటే 12Aతో 12A into 100 ఇది కనుక్కున్నట్టయితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, అంతే కదా. సో ఇప్పుడు 12A, సో ఇప్పుడు 12A చూసుకున్నట్టయితే 12 into 55. ఓకే, ఇప్పుడు 5 చూస్తాం, 5తో క్యాన్సిల్ చేద్దాం, 5 1s, సారీ 5 11s, ఇది వచ్చేసరికి 5 81s. ఓకే, ఇక్కడ 3 4s, ఇది 3 2s, 3 27s. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎంత వచ్చిందంటే 27/44 into 100 వచ్చింది. ఓకే, సో ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 44ని కాస్త నేను ఏం రాసుకుంటాను అంటే 45గా రాసుకుంటా. ఓకే, సో 45గా రాసుకొని ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తా, 9 3s, ఇదంతా 9 5s. సో అప్పుడు 3/5. సో 3/5 అంటే ఎంత 60, కాబట్టి 60కి దగ్గరలో ఏది ఉంది, ఇది ఒకటే ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్. దట్స్ ఇట్ గైస్. ఓకే, అండ్ ఇక్కడితో ఈ క్యాజువల్ డిఐ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ డిఐ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది టేబుల్ డిఐ. ఓకే, ఇది అనదర్ షిఫ్ట్లో వచ్చింది. ఇప్పుడు దాకా నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్పానో అదంతా ఒక షిఫ్ట్, ఇది ఇంకో షిఫ్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే చీజ్ కేక్స్ అంట ఏ అండ్ బి. ఓకే, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి సోల్డ్. ఓకే, చీజ్ కేక్స్ సోల్డ్ బై 2 shops ఏ అండ్ బి ఇన్ 3 different days అంట. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చీజ్ కేక్ సోల్డ్ బై ఏ ఆన్ సండే అండ్ మండే. సో ఏ తీసుకుందాము, సండే మండే, అంటే ఈ రెండు యాడ్ చేద్దాము, ఎంత 375. ఈ 375 అనేది ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ చీజ్ కేక్ సోల్డ్ బై బి. ఓకే, సోల్డ్ బై బి ఆన్ సండే అండ్ సాటర్డే. ఈ బి సండే అండ్ సాటర్డే ఈ రెండు చూసుకుందాం. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది 300 + 200 500, 25 75 100, 500 + 500 ఎంత 600, కాబట్టి 600% అడిగారు కాబట్టి ఇంటూ 100, కాబట్టి 2 zeros క్యాన్సిల్. 6తో చూసుకున్నట్టయితే 6s, ఇంకా మనకి ఎంత మిగులుతుంది 15 మిగులుతుంది, కాబట్టి 2s 0.5. సో కాబట్టి ఎంత వస్తుంది 62.5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద చీజ్ కేక్ సోల్డ్ బై బి ఆన్ సాటర్డే టు సండే, సాటర్డే టు మండే. ఓకే, సాటర్డే మండే ఈ రెండు రేషియో కనుక్కోవాలి, అంటే 325/100. ఓకే, 25 4s, 25 వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది 25 1s 3s, 13/14 ఇస్ ద ఆన్సర్. సింపుల్. ఓకే, మీరు జస్ట్ అలా చూసి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఈ క్వశ్చన్ చూద్దాము, యావరేజ్ అనమాట, మళ్ళీ యావరేజ్ ఇచ్చాడు. ఓకే, ద యావరేజ్ ఆఫ్ ద చీజ్ కేక్ సోల్డ్ బై ఏ ఆన్ మండే టు ద ట్యూస్డే. ఓకే, ఇది యాక్చువల్లీ ట్యూస్డే లేదు. ఓకే, అనుకుందాం ఇక్కడ ట్యూస్డే ఉంది. ఓకే, సో ఏ అన్నాడు, అంటే ఇక్కడ వాల్యూ ఏదో ఉంది, ఇక్కడ వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ యావరేజ్ ఎంత అన్నాడు 300 అన్నాడు, అంటే 200 + x, ఈ రెండింటి యావరేజ్ వచ్చేసరికి 300 అంట. ఓకే, ఇక్కడ మనకి ఈజీగా ఉంది కాబట్టి బై 2 వేసుకుంటాను, అప్పుడు ఇది పోతే అదంతా వస్తుంది 600 అవుతుంది. ఓకే, అప్పుడు ఈ వాల్యూ ఎంత 400 అవ్వాలి, కాబట్టి ఇక్కడ 400 అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ద చీజ్ కేక్ సోల్డ్ బై ఏ ఆన్ ట్యూస్డే, ఎంత 400 ఈజ్ వాట్ % ఆఫ్
what percent less or more than the cheesecakes be on Monday? Okay, be on Monday anta 100 divided by 100 into 100. ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది క్యాన్సిల్ 300 ఇస్ ద ఆన్సర్. అంతే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ చీజ్ కేక్ సోల్డ్ బై బి ఆన్ సాటర్డే, ఏ ఆన్ సండే. సో బి సాటర్డే చూడు 325, ఏ సండే చూడు 175. ఈ రెండింటి మధ్య మనకేం కావాలి, యావరేజ్ కావాలి, 175. ఓకే, డివైడెడ్ బై ద 2. ఓకే, సో 300, 100, 400, ఇది మొత్తం 500 by 2 అవుతుంది. 250 is the answer. That's it. Option number D is the correct answer. And next question, last question ఈ DIలో. Okay, if A made 700 cheesecakes sold plus unsold in all days. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఎంత మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 200, 100, 100, 400 ప్లస్ 25 ప్లస్ 75, 100. అంత మొత్తం ఇది ఎంత అవుతుందంటే 500 అవుతుంది. ఓకే, సో మొత్తం 500. ఈ 500 ఏంది, ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్లో క్లియర్గా సోల్డ్ మాత్రమే. ఓకే, ఏ అనేది 500 సోల్డ్ చేసింది. కానీ మన క్వశ్చన్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 700 చీజ్ కేక్స్ని మొత్తం తయారు చేశారు. ఓకే, మొత్తం తయారు చేసింది 700. ఓకే, దీంట్లో సోల్డ్ ఉంటుంది, అన్సోల్డ్ ఉంటుంది. ఓకే, ఈ అన్సోల్డ్ మనకి ఇవ్వలేదు. సోల్డ్ వచ్చేసరికి మనకి టేబుల్ నుంచి తెలిసింది 500. అప్పుడు అన్సోల్డ్ ఎంత, 200. ఓకే, అన్సోల్డ్ తెలిసింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద అన్సోల్డ్ చీజ్ కేక్స్ ఆఫ్ ద ఏ, అంటే ఈ 200 అనమాట. ఈ 200 అనేది హౌ మెనీ లెస్ దాన్, ఇక్కడ మనకి పర్సెంట్ అడగలేదు. ఓకే, హౌ మెనీ లెస్ దాన్, ఎంత తక్కువ ఉంది, దాన్ బీ ఆన్ సాటర్డే అండ్ సండే. బీ ఆన్ సాటర్డే అండ్ సండే, అంతే. ఓకే, బి చూద్దాము, సాటర్డే సండే చూద్దాము, ఈ రెండు కలుపుదాము, ఎంత 600 అవుతుంది. సో 200, ద డిఫరెన్స్ బిట్వీన్ 600, మొత్తం ఎంత 400 వస్తుంది. కాబట్టి 400 మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డే చూద్దాం. ఓకే, ఇది లైన్ చార్ట్, డబుల్ లైన్ చార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చింది రాసుకునే దానికి ట్రై చేద్దాం. సో ఏ బి సి డి 2 years అన్నాడు. ఒకటి వచ్చి 18 year, ఇంకోటి వచ్చేసరికి 19. ఓకే, సో 18, 19. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ చూసుకున్నట్టయితే ఫస్ట్ 18 వచ్చేసరికి బ్లూ. ఓకే, ఫస్ట్ బ్లూ లైన్ అంతా రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, డయాగ్రామ్లో చూసి. సో ఇది వచ్చేసరికి 120, ఇక్కడ వచ్చేసరికి 110కి 120కి మధ్యలో ఉంది కాబట్టి 115. ఓకే, సిమిలర్గా ఇది 100, ఇదంతా 120. ఓకే, ఇక్కడ 19th year వచ్చేసరికి ఆరెంజ్ లైన్. సో ఆరెంజ్ లైన్ ఫాలో అయినట్టయితే 110, 140, 135 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 120. ఓకే, సో ఇక్కడితో మనం టేబుల్ రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేసేదానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ 18 to 20. అంటే ఈ మొత్తం స్టూడెంట్స్ అనమాట. ఈ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అలాగే 19 కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు రేషియో కనుక్కోవాలి. ఓకే, చాలా సింపుల్. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను నా మెథడ్ ఏంటంటే క్యాలిక్యులేషన్లో 120 ఉందా, 150 ఉందా, 100 ఉందా, 120 ఉందా, ఫస్ట్ నేను ఇదంతా ఏం క్యాలిక్యులేట్ చేయను. ఈ 20, ఈ 15, ఇదంతా ఏం క్యాలిక్యులేట్ చేయను. ఓకే, కేవలం ఇవి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 100, 100, 100, 100, 400. ఓకే, మైండ్లో 400 అనేది అలా పక్కన పెట్టుకుంటా. ఓకే, 400 పక్కన పెట్టుకుంటా. నెక్స్ట్ ఈ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. నెక్స్ట్ 2 digits, 20, 15 ఎంత, 35, 35, 20 ఎంత, 55. కాబట్టి 400 + 55 ఎంత, 455. కాబట్టి ఈ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, 455 వస్తుంది. ఓకే, సో 18 వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఓకే, ఎంత, 455 ఇష్టు ఇది కనుక్కున్నాం. 100, 100, 100, 100, 400 పక్కన పెట్టుకుందాము. సో 10, 40, 50, 50, 35, 85, 85, 20 ఎంత, 105. కాబట్టి 400 + 105 ఎంత, 505. అదే 505. ఇక్కడ 505 అయింది. ఇక్కడ 5తో మల్టిప్లై చేసుకున్నట్టయితే 591s, ఇది వచ్చేసరికి 511. 91:101 ఉందా, ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్
ఇన్ బి ఇన్ బోత్ ద ఇయర్స్, అంటే బి అన్నాడు ఇన్ బోత్ ద ఇయర్స్, ఈ రెండు ఈజ్ వాట్ పర్సెంట్ అన్నాడు. సో ఇక్కడ టోటల్ ఎంత కనుక్కుంటాను. ఓకే 100 100 200 15 45 ఎంత 55, కాబట్టి 255, ఇది 255. ఈ 255 అనేది ఈజ్ వాట్ పర్సెంట్ మోర్, ఓకే మోర్ దాన్ ద టోటల్ స్టూడెంట్స్ ఏ ఇన్ 2018. సో ఏ ఇన్ 2018 120. సో ఇది మనం కనుక్కోవాలి, 120 డివైడెడ్ బై 120 ఇంటూ 100. ఇది కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే ఇట్స్ 135. సో ఇది మొత్తం మనకి ఎంత వస్తుందంటే 135 వస్తుంది. సో 135 డివైడెడ్ బై 120 ఇంటూ 100. ఓకే ఇక్కడ కానీ మనము 5తో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 5 24s, ఇది వచ్చేసరికి 5 2s 7s, నెక్స్ట్ 3తో 3 9s, ఇది 3 8s. మనకి మొత్తం ఎంత వచ్చింది 9/8 వచ్చింది కదా. సో 9/8 అంటే ఎంత 9/8 ఇంటూ 100. ఓకే సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జనరల్గా ఈ 9/100ని మనం ఎలా రాసుకోవచ్చు. ఓకే ఈ 9/100ని 1 + 8/8 ఇంటూ 100గా రాసుకోవచ్చా. ఓకే సో ఇప్పుడు దీన్ని 1/8 ఇంటూ 100 ప్లస్ 8/8 ఇంటూ 100 రాసుకోవచ్చా. ఓకే సో అప్పుడు ఎంత అవుతుంది 100 1/8 అంటే ఎంత 12.5. ఓకే మనం పర్సంటేజ్ ఫ్యాక్షన్ నేర్చుకున్నట్టయితే తెలుస్తుంది. ఓకే ఇదంతా 12.5, 100 + 12.5 ఎంత 112.5. ఓకే ఎగ్జామ్స్లో ఇదంతా చేయకూడదు. ఓకే సో జస్ట్ చూడంగానే మీకు అర్థమైపోవాలా ఈ 9 ఏంటి 8 + 1. ఓకే సో 8/8 100 అయిపోతుంది. నెక్స్ట్ 1/8 ఎంత 12.5, 100 + 12.5 ఎంత 112.5. అలా మనము ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మీకు అర్థమయ్యేదానికి ఇలా చెప్పాను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఇన్ ద ఇయర్ 2018 19 20. ఓకే ఏ ఉందంట, ఇక్కడ 20 కూడా ఇచ్చాడు ఇక్కడ ఇయర్. ఓకే ఇచ్చాడు అనుకుందాం. ఓకే సో ఈ మొత్తం యావరేజ్ ఎంత అన్నాడు 120 అన్నాడు. ఓకే సేమ్ నేను యావరేజెస్లో ట్రిక్ చెప్పాను కదా, అదే ట్రిక్ ఫాలో అయ్యి చేస్తున్నాను. 120 110 ఇక్కడ ఒక ఎక్స్ నాకు తెలియదు. సో ఈ మూడింటి యావరేజ్ ఎంత 120 అన్నాడు. కాబట్టి ఏం చేస్తే వస్తుంది 0, ఇక్కడ -10. కాబట్టి నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తే మొత్తం 0 వస్తుంది +10. కాబట్టి 120 + 10 ఎంత 130. కాబట్టి ఇక్కడ ఎంత వాల్యూ 130. కాబట్టి ఈ వాల్యూ ఎంత 130. ఓకే సో ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కనుక్కోవాలి ఫైండ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఇన్ ఇయర్ 2020. అంటే ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఎంత అని అడిగాడు అంతే. కాబట్టి ఆన్సర్ ఎంత 130. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ స్కూల్ ఏ. ఓకే స్కూల్ ఏ ఉందంట, అక్కడ స్కూల్ ఏ లేదు అసలు ఇచ్చాడు వాడు. ఓకే ఇన్ స్కూల్ ఏ ఉందంట. ఓకే ఇన్ 1918 టుగెదర్ ఈజ్ 165 మోర్ దాన్ దట్ ఆఫ్ ద సి. ఓకే సో అంటే రెండు ఓకే 18 19 మొత్తం కలిపి ఈ సి కన్నా 165 ఎక్కువ ఉందంట. ఫస్ట్ సి ఎంత ఉందో కనుక్కుందాం. ఓకే 100 + 135 ఎంత 235. ఈ 235కి 165 ఎక్కువ ఉందంట. ఓకే ప్లస్ 165 ఎక్కువ ఉందంట. సో ఈ రెండు యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే ఎంత వస్తుంది. సో 200 100 ఇక్కడ 2 1 అంటే 300, 35 65 అంటే 100. కాబట్టి ఎంత అవుతుంది 400 అవుతుంది. అంటే ఈ మొత్తము ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 400 వచ్చింది. ఓకే నెక్స్ట్ టైం కనుక్కోమన్నాడంటే ద రేషియో ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ 19:18 is 3:2. అంటే 19:18 అంటే ఇది 3 ఇది 2 3:2 ఉందంట. అంటే ఇది 3 parts ఉంది, ఇది 2 parts ఉంది. మొత్తం ఎంత 5 parts. సో 5 parts వాల్యూ ఎంత మొత్తం 400. ఓకే అప్పుడు 1 part ఎంత 80. అప్పుడు ఇది ఎంత అవుతుంది 2 parts 2 × 80 ఎంత అవుతుంది 160 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 3 × 80 ఎంత అవుతుంది 240 అవుతుంది. ఓకే అప్పుడు క్రితం మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ ఇన్ 18 and 19 ఇన్ ఈ. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగారు అంతే. ఎంత 80 కదా. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 80 అవుతుంది. ఆప్షన్ నెంబర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ద లాస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇఫ్ ద రేషియో ఆఫ్ ద గర్ల్స్ టు బాయ్స్ ఇన్ స్కూల్ డి ఇన్ ద ఇయర్ 18. ఓకే 18 డి మొత్తం ఎంత 120 ఉన్నారు. ఈ 120లో గర్ల్స్ బాయ్స్ రేషియో ఇచ్చాడు. ఓకే సో గర్ల్స్ టు బాయ్స్ ఎంత 1:3 అన్నాడు. ఓకే సో మనకు తెలిసిందే. ఓకే 1 part + 3 parts. ఇది 1 part అనుకుంటాను, ఇది 3 parts అనుకుంటాను. టోటల్ ఎంత 120. కాబట్టి టోటల్ ఏమవుతుంది 4 parts. ఆ 4 parts ఎంత 120 అవుతుంది. అప్పుడు 1 part ఎంత 30 అవుతుంది.
ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 30 అవుతుంది, ఇది ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే దెన్ ఫైండ్ ద బాయ్స్ ఇన్ స్కూల్ డి, అంటే ఇది 90, ఈ 90 ఏదైతే ఉందో, ఓకే ఈ 90 అదే కనుక్కోమన్నాడు. ఓకే, డి ఇన్ ద ఇయర్ 2000, బాయ్స్ ఎంతమంది, 90 కదా, కాబట్టి ఆన్సర్ ఎంత, 90. చాలా ఈజీ క్వశ్చన్, అంతే అయిపోయింది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, ఇవన్నమాట. సో ఎస్బీఐ క్లర్క్ ప్రీలో అడిగిన క్వశ్చన్స్, ఓకే డిఐ క్వశ్చన్స్ అనమాట. సో అంత కష్టంగా లేవు, అంత ఈజీగా కొన్ని ఉన్నాయి, ఈజీగానే ఉన్నాయి. నేను లాస్ట్ చెప్పిన 2 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, 2 డిఐ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఓకే, సో ఈ లెవెల్లో అయితే ఉంటాయన్నమాట క్వశ్చన్. ఎవరైతే 27th ఎగ్జామ్ రాసిపోతున్నారో సో వాళ్ళు ఒకసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యూ, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.